మణినాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. వివేకానంద స్వామి మాటల్లో చూడండి, మనమంతా మరణించవలసిన వారమే. ఎల్లప్పుడూ దీన్ని మనస్సులో ఉంచుకోండి. అప్పుడు మీలో నిద్రిస్తున్న ఆత్మశక్తి మేల్కొంటుంది. అప్పుడే మీలో ఉన్న నీచత్వం నశిస్తుంది. స్వార్థం, ద్వేషం ఇలాంటివి ఉన్నాయి కదా, అహంకారం ఇలాంటివి నశిస్తాయి. కార్యపరత్వం ఉద్భవిస్తుంది. మీ మనసులోకి, శరీరంలోకి నూతన ఉత్తేజం ప్రవహిస్తుంది. మీతో సంబంధం కలిగిన వాళ్ళందరికీ కూడా ఉత్తేజకరమైనదేదో కొంత నిజంగా మీ దగ్గర నుంచి పొందుదామనిపిస్తుంది. ఇలా స్వామీజీ అన్నారు. దానికి అతని శిష్యుడు ఏమన్నారంటే, కానీ స్వామీజీ, సదా మృత్యువును గూర్చే తలంచటం వల్ల హృదయం నిస్పృహతో నిండిపోయి ధైర్యం చెదిరిపోదా? ఇది కామన్ మ్యాన్కి వచ్చిన డౌట్. స్వామీజీ అన్నారు, అవును, మొదట హృదయం బద్దలైనట్లు అనిపిస్తుంది. నిస్పృహ, విషాదంతో కూడిన ఆలోచనలతో మనస్సు నిండిపోతుంది. కానీ మీ పట్టును వదలకండి. ఆ స్థితిని సహనంతో అనుభవించండి. కొంతకాలం అలా గడవనివ్వండి. ఆ తర్వాత మీ హృదయంలోకి నూతన శక్తి ప్రవేశిస్తున్నట్లు అనుభవం అవుతుంది. నిరంతరము మృత్యువును గూర్చిన ఆలోచన మీకు నూతన జీవితాన్ని ప్రసాదిస్తున్నట్లుగా, సర్వం నశ్వరం, అంతా మాయా అని అనుక్షణము మీ మనోనేత్రం ముందు గోచరించేటట్లు చేస్తుంది. మిమ్మల్ని అంతకంతకు ఈ భావాన్ని గూర్చి ఆలోచించేటట్లు చేస్తుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు అలాగే గడిచిపోనీయండి. మీలో ఉన్న ఆత్మశక్తి సింహసదృశ్యమైన బలంతో మేల్కొంటున్నట్లు, మీలో ఉన్న స్వల్ప శక్తి మహత్తరమైన శక్తిగా మారిపోతున్నట్లు మీకు స్పష్టంగా గోచరిస్తుంది. మృత్యువును గూర్చి ఎల్లప్పుడూ ఆలోచించండి. నేను చెప్పిన ప్రతి మాటలో ఉన్న సత్యం మీకు తెలుస్తుంది. మాటల్లో ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పమంటారు? ఈ లోకంలో పొగడ్తకు, తెగడ్తకు విలువ లేదు. అవి ఉయ్యాలలో ఊగించినట్లు అటు ఇటు ఊపుతాయి. అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేవు. నాకు కావలసినంత పొగడ్త దొరికింది. కావలసినంత నింద కూడా నాపై వర్షించబడింది. వాటన్నింటినీ నేను భరించాల్సి వచ్చింది. కానీ వాటిని గురించి ఆలోచించినందువల్ల ప్రయోజనం ఏమిటి? ఇతరులతో సంబంధం లేకుండా ఎవరి విధులను వాళ్ళు నిర్వర్తించనియండి. అవసాన కాలం వచ్చినప్పుడు ఈ పొగడ్తలు, తెగడ్తలు మీకు, నాకు, ఇతరులకు సమానమే. కార్యనిర్వహణకే మనం ఇక్కడికి వచ్చాం. పిలుపు రాగానే అందరం వెళ్ళిపోవలసిన వారమే. శిష్యుడు ఏమన్నారంటే విని, మనం ఎంత అల్పులం స్వామీజీ అన్నారు. స్వామీజీ సమాధానం, నిజమే, చక్కగా చెప్పావు. కోటాను కోట్ల సూర్యమండలాలతో కూడిన ఈ అనంత విశ్వాన్ని గురించి ఆలోచించండి. ఎటువంటి అనంతమైన, అనూహ్యమైన శక్తితో నడపబడుతున్నదో. ఆ కేవలుని, అప్రమేయుని పాదాలను స్పృశించడానికి ఎలా పరిగెత్తుతున్నదో దానితో పోలిస్తే మనమెంత అల్పులమో. అటువంటప్పుడు తుచ్చ భావాలతోనూ, నీచ బుద్ధితోనూ ప్రవర్తించడమా? ఒకరినొకరు ద్వేషించుకుంటూ, కక్షలు సాధిస్తూ ఈ లోకంలో ఏం సాధించగలం? నా హితోపదేశం తీసుకోండి. మీ చదువులు పూర్తయిన తరువాత పరుల సేవకే మీ
యావశక్తిని వినియోగించండి. నా మాట నమ్మండి. ధనంతోనూ అమూల్యమైన ఇతర వస్తువులతోనూ నిండిన నిధి పూర్తిగా మీ వశమై ఉన్నదానికంటే అధికమైన ఆనందం మీకు దీనివల్ల లభిస్తుంది. ఇతరులను సేవించే కొద్దీ జ్ఞాన మార్గంలో కూడా అదేవిధంగా ముందుకు పురోగమిస్తారు అని వివేకానంద స్వామీజీ బదులిచ్చారు. మీరంతా దీన్ని గ్రహించాలి, పట్టుకోవాలని మీకు ఇది తెలియజేశాను. అందరికీ నా ధన్యవాదాలు.